హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, జోసా రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ మనకి నిన్న 13వ తారీఖు వచ్చేసింది. సో, దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో, నిన్న ఎవరెవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, షెడ్యూల్ చూసుకుంటే ముందుగా మనకి 26వ తారీఖు వరకు టైం ఉంది. సో, రిజిస్ట్రేషన్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడానికి మనకి 26థ్ వరకు టైం ఇచ్చారు. సో, ఈ 26థ్ లోపల మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్‌లైన్ రిపోర్టింగ్ అనంటే మీకు ఫీ పేమెంటు, డాక్యుమెంట్స్ అప్‌లోడు అండ్ ఇన్ ఎనీ కేస్ మీకు ఏమైనా క్వెరీస్ వచ్చినట్లయితే వాటికి రెస్పాన్స్ ఇవ్వడం. ఇవన్నీ కూడా మనకి 26థ్ లోపల కంప్లీట్ అవ్వాలన్నమాట. సో, తర్వాత ఏమైనా పేమెంట్ ఇష్యూస్ ఉన్నట్లయితే 29థ్ వరకు అవి క్లియర్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చారు. సో, క్వెరీస్‌కి కూడా మనకి 29థ్ దాకా టైం ఇవ్వడం జరిగింది. సో, మీరు సబ్మిట్ చేయడం మాత్రం 26థ్ లోపల చేయాలి. సో, ఎక్కువ మనకి ఇంతకుముందు ఇలాగా ఇన్ని రోజులు ఇచ్చేవాళ్ళు కాదు టైము. బట్ ఈసారి మాత్రం ఫస్ట్ రౌండ్‌కి కొంత ఎక్కువ టైం ఇచ్చారని చెప్పాలి. అదేవిధంగా మనకి వచ్చినటువంటి అలాట్మెంట్స్‌కి క్లోజింగ్ ర్యాంక్స్, ఓపెనింగ్ ర్యాంక్స్ కూడా మనకి డిస్‌ప్లే చేయడం జరిగింది. సో, ఇవన్నీ మీరు చూసారో లేదో తెలీదు. బట్ కొంచెం వీటి మీద అనాలిసిస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, అంటే మనకసలు ఎంతవరకు సీటొచ్చింది, ఏ కేటగిరీలో, ఏ ఐఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో, ట్రిపుల్ ఐటీస్‌లో, జీఎఫ్టీఎస్‌లో అసలు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత వరకు లాస్ట్ ర్యాంక్ అంటే క్లోజింగ్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది? అండ్ నెక్స్ట్ రౌండ్‌లో మరి అదేమన్నా పెరుగుతుందా? లేదా? అండ్ మనకి అసలు సీట్ వస్తుందా రాదా ఫిఫ్త్ రౌండ్ వరకు వెయిట్ చేస్తే అండ్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన దానికంటే బెటర్ ఏమైనా ఆప్షన్ ఇంకా పైకి జరిగే అవకాశం ఉంటుందా లేదా ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇది మనం చూస్తున్నటువంటి ఈ డేటా ఇప్పుడు ఐఐటీస్కి సంబంధించినటువంటి డేటా అనమాట. సో, దీంట్లో ముందుగా మనం ఓపెన్ కేటగిరీ తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్ సెలెక్ట్ చేద్దాము. ఫీమేల్ కూడా చూద్దాం. బట్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 65 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అంటే మొత్తం టాపర్స్ అంతా కూడా ఐఐటి బాంబేలో సిఎస్సి తీసుకున్నారని తెలుస్తుంది. 65 క్లోజింగ్ ర్యాంక్ అని అంటే చూడండి. అదేవిధంగా మనకి ఢిల్లీ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ 35 ర్యాంకు నుంచి మొదలయ్యి 123 ర్యాంక్ దాకా సీట్లు తీసుకున్నారు. సో, టాపర్స్ అంతా కూడా ఐఐటి బాంబే, నెక్స్ట్ ఐఐటి ఢిల్లీలోకి వెళ్ళడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే 67థ్ ర్యాంక్ నుంచి 149 వరకు సీట్ అయితే అలాట్ అయ్యాయి. అదేవిధంగా మనకి ఇంకా ఐఐటి కాన్పూర్ 32 నుంచి స్టార్ట్ అయ్యి 276 వరకు క్లోజ్ అవ్వడం జరిగింది. మరి మనకి హైదరాబాద్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ అయితే మనకి 339 నుంచి స్టార్ట్ అయ్యి 647 ర్యాంక్కి క్లోజ్ అయింది. 647కి క్లోజ్ అయిందనమాట. సో, మరి అదేవిధంగా ఇంకా అదర్ బ్రాంచెస్ ఏమైనా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ వచ్చేసి మనకి ఈ కాలేజెస్లో మాత్రమే ఉంది. సో, ఐఐటి రూర్కి 865 నుంచి 1531 వరకు క్లోజ్ అయిపోయింది. ఇక ఆ విధంగా మొత్తం అసలు లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే 9188కి క్లోజ్ అయిపోయింది. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మనకి బ్రాంచ్ వైజ్గా చూడాలి అని అంటే చాలా టైం పడుతుంది. బట్ వితౌట్ బ్రాంచ్ మనం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ తీసుకుంటే అసలు ఓవరాల్గా మనకి ఎంతవరకు సీట్ వచ్చిందని చూసినట్లయితే ఇక్కడ ఆర్కిటెక్చర్ వదిలేస్తే కెమికల్ సైన్స్ 16,526 వరకు రావడం జరిగింది. దానికంటే ముందు బీఎస్సీ ఇన్ కెమికల్ సైన్సెస్ 16,000, తర్వాత సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ 15,000, ఇక జియోలాజికల్ ఇంజనీరింగ్ 15,000, మెటీరియల్ అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్
15,000. సో, ఓవరాల్‌గా మీకు ఒక చెప్పుకోదగ్గ బ్రాంచ్ అనేది రావాలి అనంటే 15,000 లోపలే మనకి క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. సివిల్ ఇంజినీరింగ్ లాస్ట్‌కి తీసుకుంటే 15,739కి క్లోజ్ అయింది. సో, ఈ విధంగా మనకి ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ క్యాండిడేట్స్‌కి ఇలా మనకి కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఐ మీన్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మనం ఫీమేల్ కూడా చూద్దాం ఓపెన్‌లో ఫీమేల్ తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఆర్కిటెక్చర్ 27,000 దాకా వచ్చింది. బట్ దానికంటే ముందు మెటలర్జీ 26,345 వరకు సీట్ రావడం అయితే జరిగిందనమాట. ఎక్కడ ఐఐటి పాట్నాలో. ఓకే. అదేవిధంగా ఐఐటి పాట్నాలో మళ్ళీ బీటెక్ ఇన్ ఎంటెక్ ఇన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ కోర్స్ కాకుండా మనం ఇంకా వేరే ఏమైనా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ 26,000. దానికంటే పైన మెటీరియల్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 26,200 22. సో, ఈ విధంగా మనకి ఫీమేల్ కేటగిరీలో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10,000 డిఫరెన్స్ అయితే వచ్చింది మరి. సో, నెక్స్ట్ రౌండ్‌లో మరి ఇది ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబీసీ ఎన్సీఎల్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఓబీసీ ఎన్సీఎల్ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే మీకు ఇంజినీరింగ్ ఆర్కిటెక్చర్ తీసేస్తే ఇంజినీరింగ్ కెమిస్ట్రీ అయితే మీకు 5,922 వరకే క్లోజ్ అయిపోయింది. సో, బీఎస్ కెమికల్ సైన్సెస్ అయితే 5,900 వరకు. ఇక ఫిజికల్ సైన్సెస్ అయితే 5,881. కెమికల్ సైన్స్ 5 ఇయర్స్ డిగ్రీ. తర్వాత మేజర్ ఇన్ ఫిజిక్స్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 5,813. సో, ఇది మనకి ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ వచ్చినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. సో, ఇక మనకి ఫీమేల్ కేటగిరీ ఇదే కేటగిరీలో ఫీమేల్‌లో తీసుకున్నట్లయితే 10,000 అప్రాక్సిమేట్‌గా మనకి 10,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో, చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఈసారి. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు మరి మేల్, ఫీమేల్‌కి. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో, దీంట్లో మనకి ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ 88 నుంచి 280 వరకు క్లోజ్ అయిపోయింది. ఐఐటి మద్రాసు కంప్యూటర్ సైన్స్ 102 నుంచి 287 దాకా వచ్చింది. తర్వాత ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ 307 నుంచి 375 వరకు రావడం జరిగిందనమాట. తర్వాత ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ 307 నుంచి 375 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 401 నుంచి 474 వరకు. ఇక హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే 493 నుంచి 660 వరకు సీట్ అయితే వచ్చింది. ఒకసారి మనము నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాము. ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే అమ్మాయిలకైతే మనకి 5,800 ఆర్కిటెక్చర్. తర్వాత ఆర్కిటెక్చర్ కాకుండా మనకి 4,547 క్లోజింగ్ ర్యాంక్గా తెలుస్తూ ఉందన్నమాట. సో, ఎకనామిక్స్, జియోలాజికల్ ఇంజనీరింగ్ 4,397, యూనిఫైడ్ ఇంజనీరింగ్ 4,357, తర్వాత బయో ఇంజనీరింగ్ 4,335, మెటీరియల్ అండ్ మెటలర్జికల్ 4,305, మైనింగ్ మెషినరీ 4,295, సివిల్ ఇంజనీరింగ్ 4,290. ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా జెండర్ న్యూట్రల్ అయితే 4,200 ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ వదిలేస్తే మనకి అదర్ బ్రాంచెస్ అయితే మనకి సైన్స్ బ్రాంచెస్ 2,431, కెమికల్ సైన్స్ 2,400, నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అండ్ మెటలర్జీ 2,359. ఈ ర్యాంక్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే వచ్చినట్టుంది. సో, మీ ర్యాంక్ ఎంతుంది? అండ్ మరి నెక్స్ట్ ఫేజ్‌లో ఈసారి మనకి ర్యాంక్ అదే మన సీట్ అలాట్ కాలేదు అనంటే, మరి నెక్స్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్ అవుతుందా అనంటే, ఇక్కడ చూడండి మీకు ఈ ర్యాంక్స్‌ని బట్టి మీకు అర్థమైపోవాలి. మాక్సిమం ర్యాంక్ ఎంతుంది? అంటే ఐ మీన్ లాస్ట్ ర్యాంక్ ఎంతుంది? ఆ లాస్ట్ ర్యాంక్ నుంచి మన ర్యాంక్ ఎంతుంది? ఇది 2,359 అంటే అప్రాక్సిమేట్‌గా మేబీ 3,000 దాకా వస్తుందా అనంటే కొంచెం డౌటే. అంటే బ్రాంచెస్ ఒకవేళ వచ్చినా కూడా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాస్ట్‌లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ఆ బ్రాంచెస్ తర్వాత ఈ లాస్ట్‌లో ఉన్నటువంటి టైర్ 3 ఐఐటీస్‌లో
ఛాన్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చనమాట. సో, ఆ విధంగా మీరు ఒక్కసారి చెక్ చేసుకొని అంటే మీ ర్యాంకులను బట్టి మీకు అది ఈ క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే ఆ డిఫరెన్స్ ఎంతుంది. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మేబీ రాకపోవచ్చు. లాస్ట్ రౌండ్ దాకా కూడా రాదు. బట్ మీకొక 500 డిఫరెన్స్ 500 లేదా 700 వరకు ఉంటే 700, 600 ఉన్నట్లయితే మీకు సీట్ వచ్చే అవకాశం కొంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా గ్యారంటీ లేదు. బట్ మరి నెక్స్ట్ రౌండ్‌కి మనకి తెలుస్తుంది. ఇంకా ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అనేది. మేబీ ఫస్ట్ రౌండ్‌కి ఐఐటీస్‌లో అయితే ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. కొన్ని కేటగిరీస్‌లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఓపెన్‌లో, ఓబీసీ, ఎన్‌సీఎల్‌లో ఎక్కువైతే ఛాన్స్ ఉండదు. మేబీ కేటగిరీస్ అంటే లైక్ ఎస్సీ, ఎస్టీ ఇట్లాంటి వాటిల్లో కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఆహ్, కొంతమంది వదిలేస్తుంటారు. ఇట్లాంటివన్నీ రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆహ్, సో, నెక్స్ట్ ఇంకో కేటగిరీ చూద్దాము. ఇంకో కేటగిరీ అంటే ఎస్సీ. ఎస్సీలో జెండర్ న్యూట్రల్ అయితే మనకి ఆర్కిటెక్చర్ 3795 వరకు వచ్చింది. అలా కాకుండా మనకి ఈ మేజర్ ఇన్ మ్యాథమెటిక్స్, జియో ఫిజిక్స్, తర్వాత జియోలాజికల్, అగ్రికల్చర్, బీటెక్ మెటలర్జీ, ఓకే. ఇది 5 ఇయర్స్ డిగ్రీ. మెటీరియల్ ఇంజినీరింగ్ 3000 వరకు వచ్చాయనండి. సో, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఇలాంటివే దొరుకుతాయి. అంటే ఈ ర్యాంక్ దాకా వచ్చింది కదా సీటు అని అంటే ఆఫ్‌కోర్స్ ఆ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. బట్ బ్రాంచ్ కూడా మీరు చెక్ చేయాలి. సో, ఎలాంటి బ్రాంచెస్ వస్తున్నాయి, అదేవిధంగా ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వస్తున్నాయి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. అసలు మన ర్యాంక్ ఎక్కడుంది, ఏ పొజిషన్‌లో ఉంది, ఎలాంటి ఒకవేళ వస్తే మనం ఆప్షన్స్ పెట్టామా లేదా ఇట్లాంటివి. ఇప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్‌లో మళ్ళీ ఇంకా ఆప్షన్స్ పెట్టే అవకాశం అయితే లేదు. ఎప్పుడైతే మనకి 11థ్‌కి క్లోజ్ అయిపోయిందో అప్పటి వరకు పెట్టినటువంటి ఆప్షన్స్‌నే మనకి నెక్స్ట్ 5 రౌండ్స్‌కి ఐ మీన్ 4 రౌండ్స్‌కి 1 రౌండ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5 రౌండ్స్‌కి 4 రౌండ్స్‌కి అదే ఉంటుంది. కాబట్టి ఇంకా మనం మార్చే అవకాశం లేదు. ఇంకా యాడ్ చేసే అవకాశం లేదు. మరి ఇవన్నీ పెట్టుకున్నారా లేదా? అండ్ మీరు ఓకే. కొంతమందికి సీట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. కొంతమందికి సీట్ రాలేదు. సో, అలా మీకు సీట్ రాకపోతే మీ క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకోవాలి. అంటే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో చాయిస్ ఫిల్లింగ్, సో, వాటి తాలూకు క్లోజింగ్ ర్యాంక్స్ మీరొకసారి నోట్ జేసుకోండి. మీరు ఆల్రెడీ ప్రింటౌట్ తీసుకొని ఉన్నట్లయితే మీ చాయిస్ ఫిల్లింగ్ అంతా మీరేది చేశారో, ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టారో వాటికి సంబంధించి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ రాసుకోండి. ఒక్కొక్కటి రాసుకున్నట్లయితే దాన్ని బట్టి ఒక్కొక్కటి కాకపోయినా అట్లీస్ట్ మీకు ఆర్డర్ అయితే తెలుసు కదా. ఐఐటీస్ టాప్ ఐఐటీస్‌లో సీఎస్ఈ పెట్టుకొని వస్తారు సపోజ్. సో, టాప్‌ది వదిలేసి లీస్ట్ ఒక క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది. అలా మీరు బ్రాంచ్ వైస్‌గా గానీ, లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి వీలుంటే అన్నిటికి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్ ఫస్ట్ రౌండ్‌లో క్లోజింగ్ ర్యాంకు మీ ఆప్షన్స్‌కి పెట్టుకున్నట్లయితే అసలు మీకు దగ్గరలో ఉన్నాయా? లేవా? ఆ క్లోజింగ్ ర్యాంక్స్ మీ ర్యాంక్‌కి దగ్గరలో ఉన్నాయా? లేవా? అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ సీట్ వచ్చినట్లయితే మన నెక్స్ట్ దాంట్లో మనకి సీట్ రావడానికి అవకాశం ఉందా? లేదా? మనం ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే మనకు సపోజ్ ఇప్పుడు మనము ఇది వచ్చిందనుకోండి. ఈ ఆప్షన్ మనకి సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్‌లో. దీన్ని ఓకే చేసాము. ఫీ పేమెంట్ చేసాము. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసాము. తర్వాత మనకి పేమెంట్ కూడా అయిపోయింది. అయిన తర్వాత ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నాం. ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇంకా దీనికంటే పైన ఉన్నవన్నీ కూడా మనకి నెక్స్ట్ రౌండ్‌కి కన్సిడర్ చేస్తారు. సో, ఇది కన్సిడర్ చెయ్యరు. అండ్ దీనికంటే కింద ఉన్నవన్నీ కూడా తీసేస్తారు. అంటే మనం పెట్టిన ఆప్షన్స్‌లో ఉన్నా కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ సీట్ అలాట్ అయింది కాబట్టి దానికంటే కింద ఉన్నవి ఇంకా నెక్స్ట్ రౌండ్‌కి కన్సిడర్ చెయ్యరు. దానికంటే పైన ఉన్నవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో, పైనుంచి అంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీకు చెక్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుందనమాట. ఇక్కడ దాకా మీకు సీట్ రాలేదు అనంటే ఇంకా ఇదే మిగిలిపోతుంది. ఈ ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్‌లో అదే ఫస్ట్ రౌండ్‌లో వచ్చినటువంటి సీటు అదే ఉండిపోతుంది. ఒకవేళ పైనుంచి చెక్ చేసి అంటే సెకండ్ రౌండ్‌లో పైనుంచి చెక్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్‌లో ఎక్కడైనా మీకు సీట్ అవైలబుల్‌గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ అవైలబుల్‌గా ఉంది. ఈ సీటు మీకు అలాట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్‌లో అది క్యాన్సిల్ అయిపోతుందనమాట. సో, అలా మీకు అంటే ఏది వస్తుంది, ఏది రాదు అనేది మీకు తెలిస్తే ఐ మీన్ ఎలా తెలుస్తుంది అనంటే ఈ కట్ ఆఫ్ ర్యాంకుల్ని బట్టి చూసుకుంటే అసలు మీరు పెట్టిన ఆప్షన్స్‌కి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి? అసలు మనకి ఏది దగ్గరలో ఉంది? ఏది తగిలే ఛాన్స్ ఉంది? నెక్స్ట్ రౌండ్‌లో ఏమైనా తగులుతుందా? లేదా? అలాంటివి చెక్ చేసుకొని దాని ప్రకారంగా మరి మీరు పెట్టుకున్న ఆప్షన్స్ కరెక్ట్‌గా ఆర్డర్ వైస్, ప్రయారిటీ వైస్ పెట్టుకున్నట్లయితే ఫ్లోట్ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. లేదు పొరపాటున ఏదో దీనికంటే దీనికంటే తక్కువ కాలేజ్ గానీ, తక్కువ బ్రాంచ్ గానీ పైన ఉంది లిస్ట్‌లో అనంటే ఒకవేళ
అది గానీ తగిలిందనుకోండి నెక్స్ట్ రౌండ్ గానీ, ఆ తర్వాత రౌండ్ గానీ ఎప్పుడైనా తగిలే ఛాన్స్ ఉంటే దగ్గరలో అది ఇప్పుడొచ్చినటువంటి కాలేజ్ గానీ, ఇప్పుడొచ్చినటువంటి బ్రాంచ్ గానీ దానికంటే బెటర్ అయితే పర్వాలేదు. అలా కాకుండా దీనికంటే తక్కువ బ్రాంచ్ గానీ, తక్కువ కాలేజ్ గానీ, తక్కువ ప్రయారిటీ ఆప్షన్ గానీ ఒకవేళ మీకు తగిలిందని అనుకోండి, ఒకవేళ అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్‌గా పెట్టలేదు అని అర్థం. సో, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే, ఒకవేళ మీకు ఇది బాగా నచ్చింది. ఓకే. ఇది ఓకే. ఈ ఫస్ట్ రౌండ్‌లో వచ్చినటువంటి సీటు బాగా నచ్చింది. దీనికి ఇది ఉన్నా పర్వాలేదు నాకింకా వేరేది ఒకవేళ అంటే ఇప్పుడు మీరు పెట్టిన ఆప్షన్స్‌ని బట్టి మీ క్లోజింగ్ ర్యాంకు ఎంత దూరంలో ఉంది దీనికి. అది తగిలే అవకాశం ఉందా నెక్స్ట్ రౌండ్‌లో? అలాంటివి చెక్ చేసుకొని మరి దాంట్లో అలాంటివి తగిలితే ఒకవేళ వస్తే అనవసరంగా ఇప్పుడొచ్చింది పోతుంది అని మీకు అనిపించినట్లయితే అప్పుడు మీరు ఫ్రీజ్ అలాంటిది ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే స్లైడ్ ఆప్షన్ గానీ తీసుకోవచ్చు. స్లైడ్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, మీకు ఇదే ఇన్‌స్టిట్యూషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీ బిలాయ్‌లో మెటీరియల్ సైన్స్ వచ్చింది. మీరు స్లైడ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ పైన దీనికంటే పైన ఉన్న ఆప్షన్స్‌లో ఐఐటీ బిలాయ్‌కి సంబంధించిన అదర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏమైనా సీట్స్ అవైలబుల్ ఉన్నట్లయితే మీ ర్యాంక్‌ని బట్టి అవి అలాట్ అవ్వడం జరుగుతుందనమాట. అంటే అదర్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించినటువంటి పైన ఉన్న లిస్ట్‌లో అదర్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్‌ని కన్సిడర్ చేయదు. దాన్ని స్లైడ్ అంటారు. సో, అలా కాకుండా మీరు ఫ్రీజ్ చేశారనుకోండి, ఇక్కడ ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ రౌండ్‌లో మీరు ఉండరు. అండ్ ఈ సీటు మీకు కన్ఫర్మ్ అయిపోతుందనమాట. మీకు ఐఐటీ బిలాయ్‌లో మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ అనేది కన్ఫర్మ్ ఇంకా. ఇంకా మీరు ఫర్దర్ రౌండ్స్‌లో ఉండాల్సిన అవసరం ఉండరు కూడా. ఏది ఫ్రీజ్ చేసినట్లయితే. అలా కాకుండా ఫ్లోట్ తీసుకున్నట్లయితే ఆప్షన్, ఆ ఫ్లోట్‌ని బట్టి మీకు పైన ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. అండ్ దాంట్లో మళ్ళీ టాప్ నుంచి సెకండ్ రౌండ్‌లో గానీ, థర్డ్ రౌండ్‌లో గానీ ఫర్దర్ రౌండ్స్‌లో మీకు టాప్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఎక్కడైతే సీట్ అవైలబుల్ ఉంటుందో అక్కడ సీట్ అలాట్ అవుతుంది. సో, ఆటోమేటిక్‌గా ఈ ఫస్ట్ రౌండ్‌లో వచ్చిందనేది క్యాన్సిల్ అవుతుందనమాట. సో, ఇదంతా మీకు క్లియర్‌గా అర్థమవుతుందనుకుంటున్నాను. సో, ఇక్కడ రైట్. నెక్స్ట్ మనము ఎస్సీ కేటగిరీలో ఫీమేల్ కూడా చూద్దాము. ఫీమేల్‌లో తీసుకున్నట్లయితే 4600 మెటీరియల్ సైన్స్, 661 దాకా వచ్చింది. కెమికల్ సైన్స్ ఇది మెటీరియల్ అండ్ మెటలర్జీ ఇంజినీరింగ్. తర్వాత కెమికల్ సైన్స్ 4657, బీఎస్సీ ఇన్ కెమికల్ సైన్సెస్ 4652, మైనింగ్ మెషినరీ ఇంజినీరింగ్ 4642, బయో ఇంజినీరింగ్ 4623. ఈ విధంగా మనకి ఎస్సీ కేటగిరీలో ఫీమేల్స్కి అయితే క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో, దీంట్లో కూడా టాప్‌లో ఎలా ఉంది అనంటే ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ 27 నుంచి 95 వరకు రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ అయితే కంప్యూటర్ సైన్స్ 199 నుంచి 232 వరకు. తర్వాత మద్రాస్ అయితే కంప్యూటర్ సైన్స్ 29 నుంచి 291 దాకా రావడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి హైదరాబాద్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ 341 నుంచి 386 వరకు సీట్ రావడం జరిగింది ఎస్సీస్‌కి. సో, నెక్స్ట్ ఇంకా ఫైనల్‌గా మనకి మిగిలింది ఎస్టీ కేటగిరీ. సో, ఎస్టీ కేటగిరీలో వచ్చేసి మనకి ఎంతవరకు వచ్చిందంటే 2027, అది కూడా ఎకనామిక్స్. ఫిజిక్స్ అయితే 2021 వరకు వచ్చింది. ఎక్స్‌ప్లోరేషన్ ఫిజిక్స్ అయితే 2001, కెమిస్ట్రీ అయితే 1998, అప్లైడ్ జియాలజీ అయితే 1966, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే 1956, మైనింగ్ మెషినరీ ఇంజినీరింగ్ అయితే 1940, ఇంజినీరింగ్ ఫిజిక్స్ అయితే 1918. సో, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ 1915, కెమిస్ట్రీ 1901. ఇలా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి ఎస్టీ ఫీమేల్‌లో. ఓకే. ఇక ఎస్టీ మేల్ తీసుకున్నట్లయితే ఓవరాల్‌గా ఆర్కిటెక్చర్ వచ్చేసి 2177కి క్లోజ్ అయింది. దానికంటే ముందు కెమికల్ సైన్స్ 5 ఇయర్స్ డిగ్రీ 1528కే క్లోజ్ అయింది. ఇంకా అంతకంటే ముందు అప్లైడ్ అండ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అయితే 1526. ఇకపోతే మనకి ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచ్ అయితే మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ఇంజినీరింగ్ 1510కి క్లోజ్ అయిపోయింది. అంటే 1500 మ్యాక్సిమం జెండర్ న్యూట్రల్‌లో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1500, 1510. అది వెళ్తే మేబీ 1600 వరకు వెళ్తుందేమో నెక్స్ట్ రౌండ్స్‌లో. సో, చూద్దాము. సో, ఈ విధంగా మనకి ఐఐటీస్‌కి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా మీ ర్యాంక్‌ని బట్టి అసలు మీకు క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఏంటి కావాలి అనంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. సో, మీకు మా టీమ్ అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, పర్టిక్యులర్‌గా ఎవరికి అనంటే
ఆహ్, ఏదైనా మంచి కాలేజీలో వచ్చి, ఇంకా దానికంటే బెటర్ కాలేజీలో బెటర్ బ్రాంచ్ ఏమైనా వస్తుందా? రాదా? అసలు పైనున్న వాటికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి సీట్ రావడానికి అనేది తెలుసుకోవడం కోసం మీకు ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే మంచిగా బాగా ఉపయోగపడతాయి. సో, వాటిని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. లేదు మీకు అర్థం అవ్వట్లేదు అని అంటే అనాలిసిస్ కోసం మీరు కింద నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఐటీస్. ఈ ఎన్ఐటీస్‌కి ఎలా ఉంది క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. సో, ముందుగా మనము అదర్ స్టేట్ కేటగిరీ చూద్దాము. హోమ్ స్టేట్ కూడా తర్వాత చూపిస్తాను. సో, అదర్ స్టేట్‌లో కూడా మనకి పర్టిక్యులర్‌గా ముందు ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ తీసుకుందాము. జెండర్ న్యూట్రల్‌లో ఓవరాల్‌గా మనకి తిరుచిరాపల్లి ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ కాకుండా సో, కంప్యూటర్ సైన్స్ తిరుచిరాపల్లి కంప్యూటర్ సైన్స్ అయితే 103 నుంచి ఇది జేఈఈ మెయిన్ ర్యాంక్ అనమాట. 103 నుంచి 17 వరకు సీట్ రావడం జరిగింది. ఇక కర్ణాటక సూరత్కల్ అయితే 678 నుంచి 1605 వరకు సీట్ రావడం జరిగింది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూరత్కల్ 1664 నుంచి 2392 దాకా సీట్ అయితే రావడం జరిగింది. సో, ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా అసలు ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్‌లో ఎంత ర్యాంక్ దాకా సీట్ వచ్చింది ఎన్ఐటీస్‌లో, అది ఎనీ ఎన్ఐటీ కానీ లేదంటే ఎనీ బ్రాంచ్ కానీ అని అనుకుంటే 56,710 వరకు సీట్ అయితే రావడం జరిగింది. మరి అది ఎక్కడ వచ్చిందనంటే ఎన్ఐటీ అగర్తలలో కెమిస్ట్రీ వచ్చింది. అది కూడా 5 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ డ్యూయల్ డిగ్రీ అనమాట. సో, అలాంటివి కాకుండా ఒక మెకానికల్ ఇంజినీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్ 5 ఇయర్స్, మెకానికల్ 5 ఇయర్స్, సివిల్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ ఇది తీసుకున్నట్లయితే 52,366 దాకా వచ్చింది. అది కూడా ఇక్కడ మణిపూర్‌లో ఎన్ఐటీ మణిపూర్. సో, ఈ లాస్ట్‌లో ఉండేటువంటి ఎన్ఐటీస్ మీ అందరికీ తెలిసిందే నార్త్ ఈస్ట్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా. అగర్తల, మణిపూరు, షిప్పూరు, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, మిజోరాము ఇట్లాంటివన్నీ కూడా ఆ సైడ్‌లో ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ ర్యాంక్ దాకా వస్తూ ఉంటాయి జనరల్‌గా. సో, ఇవి చాలామంది పెట్టుండకపోవచ్చు. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు చాలామంది పెట్టలేదు కూడా. అమ్మాయిలు పెట్టలేదు. కొంతమంది అబ్బాయిలు గూడా పెట్టలేదు. అంత దూరం వెళ్ళము మేము. అలాంటి కాలేజీలో వచ్చినా అవసరం లేదు మాకు సీట్ అన్న ఉద్దేశ్యంతోనే అలాంటి ఆప్షన్స్ అయితే చాలా వరకు పెట్టలేదు. సో, ఎవరికైతే పెట్టారో వాళ్ళకి ఇలాంటి కాలేజెస్, ఇలాంటి బ్రాంచెస్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ అమ్మాయిలకి తీసుకున్నట్లయితే ఇన్‌కేస్ ఎవరైనా మళ్ళీ అంటే ఆప్షన్స్ పెట్టుంటాయి. ఇప్పుడు మనం ఆప్షన్స్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. సో, ఇవన్నీ గూడా మరియు ఆప్షన్స్ పెట్టేటప్పుడే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ రిఫరెన్స్ తీసుకొని మీరు చెక్ చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చుంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది మన వీడియో కింద కామెంట్స్‌లో పెట్టండి ఒకసారి. సో, తెలుస్తుందనమాట మనకు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీలో 68,791 వరకు సివిల్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ డిగ్రీ మణిపూర్‌లో ఎన్ఐటీ మణిపూర్‌లో సీట్ అయితే రావడం జరిగింది. సో, అరుణాచల్ ప్రదేశ్ సివిల్, అప్లైడ్ జియాలజీ, సివిల్, కెమిస్ట్రీ, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్, అగర్తల. సో, ఆల్మోస్ట్ ఇదే రేంజ్‌లో ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా 68,791 దాకా రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ చూద్దాము. ఈడబ్ల్యూఎస్‌లో ఫీమేల్ తీసుకుంటే 10,284కి సివిల్ ఇంజినీరింగ్ మిజోరాంలో ఎన్ఐటీ మిజోరాంలో క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇంతకు మించి అని అంటే ఇది వెళ్తే లాస్ట్ రౌండ్ దాకా వెళ్తే 11,000 దాకానో 11,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ మేబీ అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో, ఇక జెండర్ న్యూట్రల్ తీసుకుందాము ఈడబ్ల్యూఎస్‌లో జెండర్ న్యూట్రల్ తీసుకుంటే ఇది 8,521కే క్లోజ్ అయిపోయింది. ఆల్ ఎన్ఐటీస్ అండ్ ఆల్ బ్రాంచెస్ టుగెదర్. అగర్తల కెమిస్ట్రీ 5 ఇయర్స్ డిగ్రీ. ఓకే. సో, చాలామంది అన్ని బ్రాంచెస్ పెట్టారు. ఎన్ఐటీసు, ఐఐటీసు, ట్రిపుల్ ఐటీసు, జీఎఫ్టీఐసు వీటన్నిటికి మొత్తం చాలా వరకు పెట్టడం జరిగింది. బట్ ఏదో హోపు, చిన్న హోపు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఐఐటీలోనో, ఏదో ఎన్ఐటీలోనో ఎక్కడో ఒక దగ్గర ఛాన్స్ రాకపోతుందా మనకన్న ఉద్దేశంతోని ఇవైతే పెట్టారు. బట్ ఇవైతే క్లోజింగ్ ర్యాంక్స్. దీన్ని చూసిన తర్వాతనైనా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా క్లియర్‌గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో, ఇంకా ఈడబ్ల్యూఎస్ తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్ తీసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ ర్యాంకు 5 ఇయర్స్ కెమిస్ట్రీ డ్యూయల్ డిగ్రీ 18,969 ఇది కూడా ఎన్ఐటి అగర్తల. ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ డిగ్రీ అయితే 17,483, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అయితే 17,199.
తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 17,176, సివిల్ ఇంజనీరింగ్ మిజోరాం 17,156, అగర్తల ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 17,100. ఇట్లా మనకి రకరకాల ఇన్స్టిట్యూషన్స్‌లో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ అయినా పర్వాలేదు, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు వెళ్ళిపోతామని అనుకున్న వాళ్ళకి ఈ ర్యాంక్ దాకా సీట్ అయితే రావడం జరిగింది. సో, మరి మీ ర్యాంక్‌ని బట్టి మీకు ఫర్దర్ రౌండ్స్‌లో వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకేదైనా హెల్ప్ కావాలన్నా, ఓకే, మీకేదైనా అసిస్టెన్స్ కావాలన్నా, ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కావాలన్నా కూడా మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డైరెక్ట్‌గా మా ఆఫీస్ కూడా రావచ్చు. ఇక ఎస్సీ కేటగిరీలో అయితే లాస్ట్ ర్యాంకు 9,244. తర్వాత ఇంకా ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైనా చూసినట్లయితే ఇది అరుణాచల్ ప్రదేశ్లో 8,117. తర్వాత కెమిస్ట్రీ, మైనింగ్ ఇంజనీరింగ్ షిప్పూర్లో మైనింగ్ ఇంజనీరింగ్ 8,013 వరకు క్లోజ్ అయిపోయిందనమాట. ఓకే. సివిల్ ఇంజనీరింగ్, సివిల్ అయితే 7,978. ఎక్కడ ఇది మణిపూర్లో. అరుణాచల్ ప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్ అయితే 7,850. ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక ఫీమేల్ కేటగిరీలో ఆల్మోస్ట్ 10,796 దాకా సివిల్ ఇంజనీరింగ్ రావడం జరిగింది శ్రీనగర్లో 4 ఇయర్స్ కోర్సు. ఓకే. ఇవన్నీ ఇంకా లాస్ట్ బ్రాంచెస్, లాస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. బట్ జనరల్గా క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది తెలిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇవి కాకుండా కొంచెం బెటర్, సపోజ్ జలంధరు, లేకపోతే షిప్పూరు, హమీర్పూరు, దుర్గాపూరు ఇలాంటివి అయితే మీకు 9,700. ఓకే. ఎనీ బ్రాంచ్ అనుకుంటే. కురుక్షేత్ర, దీంట్లో సస్టైనబిలిటీ ఎనర్జీ, తర్వాత రాయ్పూర్ మెటలర్జికల్ 8,900. ఓకే. రూర్కెలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ 8,800. సూరత్ సివిల్ ఇంజనీరింగ్ 8,450. ఎన్ఐటి పాట్నా మెకాట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ 8,318. సో జంషెడ్పూర్ సివిల్ ఇంజనీరింగ్ 8,075. సో ఈ విధంగా మనకి ఎస్సీ ర్యాంకులు అయితే ఫీమేల్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఎస్టీ చూద్దాము. ఫైనల్గా ఎస్టీ చూసుకున్నట్లయితే 4,360 ఎన్ఐటీస్లో ఫీమేల్ కేటగిరీ. ఓకే. ఎనీ ఇన్స్టిట్యూషను, ఎనీ బ్రాంచ్ అని అనుకుంటే 4,360 వరకు లాస్ట్ ర్యాంక్ అయితే ఉంది. ఇక జెండర్ న్యూట్రల్లో తీసుకున్నట్లయితే ఇది ఎంతవరకు ఉంటుంది, 3,690 వరకు వచ్చింది. ఓకే. 3,692 ఫిజిక్స్ కరెక్ట్గా చెప్పాలంటే. ఇది ఎన్ఐటి సూరత్ అనమాట. ఇక మనము ఒక్కసారి హోమ్ స్టేట్ చూద్దాము. హోమ్ స్టేట్ ఏం చూద్దాం అని అంటే ఎన్ఐటి వరంగల్ చూడాలి కదా. ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఈ ర్యాంక్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణకి హోమ్ స్టేట్ కోటాలో వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూడండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అయితేనేమో 162 క్లోజ్ అయింది. తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 185కి క్లోజ్ అయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 315కి క్లోజ్ అయింది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అయితే 384కే క్లోజ్ అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ 415కి క్లోజ్ అయిపోయింది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 724 దాకా వచ్చింది. ఇది ఎస్టీ కేటగిరీ మనం చూసేది. ఎస్టీ జెండర్ న్యూట్రల్ అనమాట. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే 747. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 783. మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 1101. సివిల్ ఇంజనీరింగ్ 1138. కెమికల్ ఇంజనీరింగ్ 1142. కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ అయితే 1,212. తర్వాత బయోటెక్నాలజీ 1,660. కెమిస్ట్రీ 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ 2,685. ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 2,694. సో ఈ విధంగా మనకి ఎస్సీ జెండర్ న్యూట్రల్లో సీట్స్ అయితే క్లోజింగ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి.
సో ఇక మనకి ఫీమేల్ కేటగిరీలో తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి 4105 వరకు లాస్ట్ ర్యాంక్గా ఉంది. ఇక బ్రాంచ్ వైజ్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 347 క్లోజింగ్ ర్యాంకు, సిఎస్సి 484, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 1018, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 1496, సివిల్ ఇంజనీరింగ్ 1644, కెమికల్ ఇంజనీరింగ్ 1668, బయోటెక్నాలజీ 2187, మ్యాథమెటిక్స్ 2528. ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ ఎస్టీ కేటగిరీలో ఫీమేల్కి క్లోజ్ అయినాయి. తర్వాత ఎస్సీ కూడా చూద్దాము. సో ఎస్సీ ఫీమేల్ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోట ఈ విధంగా ఉన్నాయి. అన్నీ చదవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను. మీరు కావాలనంటే వీడియోని పాజ్ చేసి ఇది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్ అయితే ఈ విధంగా ఉన్నాయి. హోమ్ స్టేట్ కోట ఎస్సీ జెండర్ న్యూట్రల్ ఎన్ఐటి వరంగల్. ఓకే, సో ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 779, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 1094, ఈసీ అయితే 1309. సో ఈ విధంగా ఉన్నాయి. సో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 7229, అది కూడా ఫిజిక్స్. మ్యాథమెటిక్స్ అయితే 6794, బయోటెక్నాలజీ 6710, కెమిస్ట్రీ అయితే 6426, కెమికల్ ఇంజనీరింగ్ అయితే 6168. ఈ విధంగా ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఓపెన్ జెండర్ న్యూట్రల్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోట ఓపెన్లో మనకి 48,929 దాకా సీట్ రావడం అయితే జరిగింది హోమ్ స్టేట్ కోటాలో. అదే ఫీమేల్కి అయితే మనకి ఇంకా ఎక్కువ ర్యాంక్ వరకు వచ్చి ఉంటుంది. అదెంత అనేది చూపిస్తాను. 56,781 వరకు సీట్ అయితే వచ్చింది. సో ఇక ఇవి ఇంజనీరింగ్ బ్రాంచ్ అయితే 41,476 వరకు అయితే సీట్ రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇంకో కేటగిరీ చూద్దాము. ఓబీసీ ఎన్సిఎల్ తీసుకుంటే మనకి కెమిస్ట్రీ అయితే 18,122, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అయితే 15,151కే క్లోజ్ అయిపోయింది. సో ఒక్కసారి స్క్రోల్ చేస్తాను పైకి. ఇవి కూడా అంటే మనకు బ్రాంచ్ వైజ్ మీకు చూసుకోవచ్చు. ఓబీసీ ఎన్సిఎల్ హోమ్ స్టేట్ కోట ఫీమేల్ రిజర్వేషన్లో మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఎన్ఐటి వరంగల్కి సంబంధించినటువంటి హోమ్ స్టేట్ కోట. సో ఫీమేల్ తర్వాత మళ్ళీ జెండర్ న్యూట్రల్లో ఈ విధంగా క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి బ్రాంచ్ వైజ్. ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోట. ఓకే, సో ఆల్మోస్ట్ బయోటెక్నాలజీ 13,702కి క్లోజ్ అయింది. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అయితే 13,160 వరకు సీట్ రావడం జరిగిందనమాట. అలా కాదు ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అవైతే 15,024 వరకు కెమిస్ట్రీ రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించి. ఇంకొక కేటగిరీ కూడా ఉన్నట్లుంది మనకి ఈడబ్ల్యూఎస్లో ఈ విధంగా జెండర్ న్యూట్రల్ అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 554కి క్లోజ్ అయిపోయింది. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అయితే 617కి క్లోజ్ అయింది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అయితే 667కి క్లోజ్ అయిందనమాట. సో ఈ విధంగా బ్రాంచ్ వైజ్ మనకి లాస్ట్ వచ్చేసి 8,421. ఇక మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ అయితే 5,300కి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోటాకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో ఇకపోతే మనకి నెక్స్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ట్రిపుల్ ఐటీస్లో కూడా ఏ విధంగా ఉన్నాయి క్లోజింగ్ ర్యాంక్స్ అనేది చూద్దాము. ఇవన్నీ కూడా మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లా ఉంది కాబట్టి వీటి కోసం నేను ఒకటి టేబుల్ అయితే తయారు చేసి పెట్టాను డైరెక్ట్గా. అంటే ఐఐటీస్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి జెండర్ మేల్ అయితే ఐఐటీస్లో క్లోజింగ్ ర్యాంక్స్ 16,526 అనమాట. ఓకే, ఇక బ్రాంచ్ వైజు అవన్నీ కేటగిరీ వైజు అవన్నీ కూడా కొంచెం చూడాలంటే టైం పడుతుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా మీ ఆప్షన్స్ని బట్టి క్లోజింగ్స్ ఎలా ఉన్నాయి, మరి నెక్స్ట్ రౌండ్లో ఎలా వస్తుంది, మనం ఏం డెసిషన్ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలనంటే మీరు కింద నంబర్స్కి కాల్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓపెన్ కేటగిరీ మనం ఐఐటీస్ చూస్తున్నాం ప్రస్తుతానికి. ఐఐటీస్లో ఓపెన్ కేటగిరీ అయితే మేల్ క్యాండిడేట్స్కి
16,526, ఫీమేల్ అయితే 26,345 లాస్ట్ ర్యాంక్ ఉంది. ఇవి మనము ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ వదిలేసి మిగిలినవి మాత్రమే చూస్తున్నాం అనమాట. ఎందుకనంటే వాటికి పేపర్ 2A 2B ఇట్లాంటివి ఉంటాయి ఎన్ఐటీస్కి జిఎఫ్టిఎస్కి సంబంధించి. ఇక్కడ దాంట్లోనే కలిసి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఓబీసీ ఎన్సీఎల్ అయితే మేల్ 5,922 అండ్ ఫీమేల్ కేటగిరీలో 10,576 అనమాట. ఇక ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 2,431 వరకు వస్తే ఫీమేల్ కేటగిరీలో 4,547 దాకా సీట్ రావడం జరిగింది. ఇక ఎస్సీ మేల్ అయితే 3,300, ఫీమేల్ అయితే 4,661. ఇక ఎస్టీ మేల్ అయితే 1,528 క్లోజింగ్ ర్యాంకు అండ్ ఫీమేల్కి అయితే 2027 అనమాట. ఇక అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా మనకి జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే జేఈ అడ్వాన్స్డ్లో మళ్ళీ ఓపెన్ కేటగిరీ అయితే సిఆర్ఎల్స్ ఇంకా ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అయితేనేమో కేటగిరీ ర్యాంక్స్ సేమ్. అదేవిధంగా ఇక్కడ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఐస్లో అయితే జేఈ మెయిన్ ర్యాంక్ ఉంటుంది. ఓపెన్కి అయితేనేమో సిఆర్ఎల్ లేదంటే మిగిలిన కేటగిరీస్కి అయితే కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. ఇక ఎన్ఐటీస్ తీసుకుంటే మీకు మేల్ క్యాండిడేట్స్కి 56,710 వరకు సీట్ వస్తే ఫీమేల్కి అయితే 68,791 వరకు సీట్ రావడం జరిగింది. ఇక ట్రిపుల్ ఐటీస్ తీసుకుంటే ఓపెన్ మేల్ క్యాండిడేట్ అయితే 57,000, తర్వాత జిఎఫ్టిఐస్ అయితే 96,677. అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే ట్రిపుల్ ఐటీస్లో 58,970 అండ్ జిఎఫ్టిఐలో 82,420 దాకా సీట్ అయితే రావడం జరిగింది సిఆర్ఎల్. ఇక ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే ఎన్ఐటీస్లో 18,969 అండ్ ఫీమేల్ కేటగిరీలో 24,162. ట్రిపుల్ ఐటీస్ మేల్ క్యాండిడేట్స్కి 20,346 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 22,255గా లాస్ట్ ర్యాంక్ ఉంది. ఇక జిఎఫ్టిఐస్ అయితే మనకి 34,000 దాకా వచ్చింది అండ్ ఫీమేల్కి అయితే 32,944కి క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మేబీ సీట్లు ఉన్నా కూడా ఆప్షన్స్ పెట్టుకోకపోతే అంత ముందే క్లోజ్ అయిపోతుంది అనమాట. రైట్. ఇక క్యాండిడేట్స్ లేకపోతే నెక్స్ట్ ఇంకా ఈడబ్ల్యూఎస్లో వచ్చేసరికి ఎన్ఐటీస్లో మేల్ క్యాండిడేట్స్కి 8,521 క్లోజ్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి 10,284. ఇక అదేవిధంగా మనకి ట్రిపుల్ ఐటీస్లో అయితే మేల్ క్యాండిడేట్స్కి 8,993 క్లోజ్ అవుతే ఫీమేల్ క్యాండిడేట్స్కి 9,304కి క్లోజ్ అయిపోయింది. ఇక జిఎఫ్టిఐస్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈడబ్ల్యూఎస్ 15,245, ఫీమేల్కి 13,258కి క్లోజింగ్ అయితే జరిగిందనమాట. సో ఎస్సీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్కి ఎన్ఐటీస్లో 9,244గా ఉంటే ఫీమేల్ కోటాలో మనకి 10,796 క్లోజింగ్ ర్యాంక్ ఉంది. ఇక ట్రిపుల్ ఐటీస్లో 10,983 మేల్ క్యాండిడేట్స్కి క్లోజ్ అయితే ఫీమేల్కి 11,493 క్లోజ్ అయింది. ఇక ఫైనల్గా జిఎఫ్టిఐస్లో 15,757కి క్లోజ్ అయింది ఎస్సీ కేటగిరీలో. ఫీమేల్కి అయితేనేమో మనకి 14,298కి క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా మనకి ఎస్సీ కేటగిరీలో మేల్కి ఎన్ఐటీస్లో 3,692 క్లోజ్ అయితే ఫీమేల్కి 4,360కి క్లోజ్ అయింది. ఇక ఎస్టీ కేటగిరీ ట్రిపుల్ ఐటీస్లో 5,520కి క్లోజ్ అయిపోతే 5,686 ఫీమేల్కి. ఓకే. ఇక జిఎఫ్టిఐస్లో మేల్ క్యాండిడేట్స్కి ఎస్టీ మేల్ క్యాండిడేట్స్కి 7,697 క్లోజ్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి 6,466. అంటే ఇంతవరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా అమ్మాయిలు ఉన్నట్లయితే వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్లో ఇవన్నీ కూడా లాస్ట్ ర్యాంక్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్రాంచెస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా అంతవరకు వచ్చే ఛాన్స్ ఉండేది. బట్ వాళ్ళు అవన్నీ ఆప్షన్స్ పెట్టలేదనుకుంటా. దూరం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ లేని బ్రాంచెస్ పెట్టకపోయి ఉండొచ్చు. అందుకని అంతవరకు క్లోజ్ అయి ఉంటుంది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ విధంగా ఈ క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక మరి ఫర్దర్గా చెప్పాను కదా, నెక్స్ట్ రౌండ్లో మనకి మన ఆప్షన్స్ని బట్టి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ని బట్టి మనకి సీట్ వస్తుందా రాదా అనేది తెలుసుకోవాలనంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్లో కాంటాక్ట్ చేయండి. లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చినా పర్వాలేదు. అక్కడ మీ ఆప్షన్స్ని బట్టి అసలు సీట్ వస్తుందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే మరి ఈ విధంగా ఉన్నాయి కదా క్లోజింగ్ ర్యాంక్స్. మనకి ఎంతవరకు పెరుగుతాయి అని అంటే మేబీ ఓపెన్ కేటగిరీ ఐఐటీస్ అయితే 200, 100 ఆ రేంజ్లోనే ఉంటాయి. అసలు ఒక్కొక్కసారి పెరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్లు ఎవరు దాదాపు వదిలేయరు ఐఐటీస్లో పర్టికులర్గా. సో కాబట్టి అవి మారే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక ఓబీసీ ఎన్సీఎల్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీలో వెరీ ఫ్యూ పీపుల్ కొంతమంది
ఏదో నచ్చలేదనో, లేకపోతే దూరం ఉందనో, లేకపోతే ఇట్లాంటివి కొన్ని వదిలేస్తుంటారు. అలా వదిలిపెట్టినప్పుడు అవి మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌లో ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి, వాటిలో కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. 100, 200 నుంచి 300 ఒక్కొక్కసారి 500 వరకు పెరిగే అవకాశం ఉంటుంది క్లోజింగ్ ర్యాంక్స్. అది కూడా కేటగిరీని బట్టి కూడా ఉంటుంది. మేలా, ఫీమేలా లేకపోతే కేటగిరీ వీటిని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఇక ఎన్ఐటీస్‌లో ఇంకా కొంచెం ఎక్కువ పెరిగే అంత అవకాశం ఉంటుంది. మేబీ 1000 కూడా డిఫరెన్స్ రావచ్చు నెక్స్ట్ రౌండ్‌కి. ట్రిపుల్ ఐటీస్‌లో అయితే ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది డిఫరెన్స్. ఇప్పుడున్న క్లోజింగ్ ర్యాంక్స్‌కి కేటగిరీని బట్టి కూడా అది కూడా అప్ టు 5000 కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీఎఫ్టీఐస్‌లో కూడా అంతే ఉంటుంది. 5000 ఒక్కొక్కసారి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ కూడా మేము ఎలా చెప్తున్నామనంటే, ఇంక మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇయర్ వైజ్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ రౌండ్ వైజ్ ఎలా పెరిగాయి ఏంటి అనే దాని మీద బేస్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్తోని ఇప్పుడు చెప్పడం జరుగుతుందనమాట. సో, కాబట్టి ఈ విధంగా మనకైతే క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి. మరి మీరు పెట్టిన ఆప్షన్స్‌లో ఏమున్నాయి, వాటికి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు రాసుకొని అనాలిసిస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ రౌండ్‌లో అసలు ఏ సీట్ వస్తుంది, ఓకే, అసలు సీట్ వస్తుందా రాదా అనేది కూడా మీకు తెలిసిపోతుందనమాట. సో, కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇంటి దగ్గర కొంత ఫ్రీగానే ఉంటారు. ఖాళీగానంటే ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళైతేనేమో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది అనాలిసిస్. ఎందుకనంటే నెక్స్ట్ రౌండ్‌కి మనం ఫ్లోట్ పెట్టాలా, ఫ్రీజ్ పెట్టాలా, లేకపోతే స్లైడ్ తీసుకోవాలా అనేది దీన్ని బేస్ చేసుకొని కూడా డిపెండ్ అవ్వచ్చు. లేదు మీరు ఆర్డర్ ప్రకారంగా ప్రయారిటీ వైస్ కరెక్ట్‌గానే ఆప్షన్స్ పెట్టారనుకుంటే సింపుల్‌గా మీరు ఫ్లోట్ ఆప్షన్ అయితే తీసేసుకోవచ్చు. లేదు మీకు ఈ ఇన్‌స్టిట్యూషన్ బాగా నచ్చింది, నాకు వేరే ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళాలని లేదు, బట్ దీంట్లో ఇదే సేమ్ ఇన్‌స్టిట్యూషన్‌లో నేను అదర్ బ్రాంచ్ వస్తే వెళ్తాను అనుకున్నప్పుడు స్లైడ్ అనే ఆప్షన్ అయితే తీసుకోవచ్చనమాట. ఓకే. సో, అసలు సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనంటే, మరి సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడాలి అనంటే, మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారు, ఆ ఆప్షన్స్‌లో వాటి తాలూకు ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి రౌండ్ 1లో, ఇట్లాంటివన్నీ కూడా అనాలిసిస్ చేయాల్సి ఉంటుందనమాట. సో, తప్పకుండా మీరు ఆ హోంవర్క్ చేసుకొని ఫర్దర్‌గా వెయిట్ చేయండి సెకండ్ రౌండ్ కోసం. సో, ప్రస్తుతానికైతే మనకి 26థ్ జూన్ 26థ్ వరకు టైం ఉంది కాబట్టి, ఈ లోపల ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కూడా సీట్ వచ్చిన వాళ్ళు కంప్లీట్ చేసుకోండి. సీట్ రాని వాళ్ళైతే వెయిట్ చేయడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి 19థ్ నుంచి ఎబ్సెట్ తెలంగాణలో ఎబ్సెట్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్‌కేస్ దీంట్లో మనకి సీట్లు రావట్లేదు అని అనుకున్నట్లయితే, మీరు తప్పకుండా ఎంసెట్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, ఎబ్సెట్ కౌన్సిలింగ్ అయితే మీకు దీనికి సంబంధించి 19థ్ నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో, వీటికి సంబంధించిన వీడియోస్ కూడా మనము మన ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నాము. అవన్నీ కూడా చూడండి, ఫాలో అవ్వండి. అండ్ వాటికి సంబంధించి మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా, లేదు కంప్లీట్ సర్వీస్ కావాలన్నా కూడా స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి స్లాట్ బుకింగు, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడము, తర్వాత ఆన్‌లైన్ రిపోర్టింగు, ఇవన్నీ కూడా మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మేము మీకు చేసి పెడతాము వెబ్‌సైట్‌కి సంబంధించి. సో, అలాంటి సర్వీస్ ఎవరికైనా కావాలన్నట్లయితే కింద కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు కాల్ చేయండి. ఇంకా డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ క్లోజింగ్ ర్యాంక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ఇంకా ఏదైనా కావాలి మీకు డీటెయిల్డ్‌గా కావాలి అనంటే మీరు కింద కామెంట్స్‌లో రాయండి. సో, దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.